Hi students, welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. సెషన్ 2 అప్లికేషన్స్ అనేటువంటివి ఫిబ్రవరి 1 నుంచి అఫీషియల్గా అప్లికేషన్ స్టార్ట్ అయి ఉంది. అంటే ఈరోజు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 2 నుంచి అప్ టు 10th వరకు షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 2 వరకు 60 days టైం అనేటువంటిది మన హ్యాండ్లో ఉంది. సో ఈ జనవరి షిఫ్ట్లో ఎవరైనా గుడ్ పర్సెంటేజ్ రీచ్ కాకోకుండా ఎనీ ప్రాబ్లమ్స్ చేత ఉంటే ఈ 60 days మీరు స్ట్రాటజీగా స్టడీ ప్లాన్ చేసుకొని 99%కి ఎలా రీచ్ అవ్వచ్చు అనేటువంటి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీని 3 phases నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీ స్టడీ ప్లాన్ అనేటువంటిది ఈ ఏప్రిల్ అటెంప్ట్కు మాత్రమే. ఏప్రిల్ అటెంప్ట్లో మీరు 99% రీచ్ అవ్వడానికి 100% ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు జనవరి అటెంప్ట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఇప్పటికి ఆల్మోస్ట్ 1 week ట్రావెల్ అయి ఉన్నారు. ఈ ట్రావెలింగ్లో మీరు ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉన్నారో క్లియర్గా దాని యొక్క పేపర్ అనాలిసిస్ అనేటువంటిది చేసుకొని ఉండి ఉంటారు. ఎవరైనా అలా అనాలిసిస్లో ఇన్డెప్త్గా లేకపోతే ఈ రోజు నుంచే ఈ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. మీ షిఫ్ట్ పేపర్ ఎలా వచ్చింది, ఎక్కడ మీకు కాన్సెప్టువల్ గ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది అబ్జర్వేషన్ చేసుకోండి. ఎక్కడ మీరు క్యాలిక్యులేషన్ కానీ రీడింగ్ సంబంధించినటువంటి ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ అనేటువంటివి చేస్తున్నారు అనేటువంటిది ఒక క్లియర్ ఐడియా మీకు తెలిసి ఉంటుంది. ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ని స్పీడ్గా చేయలేకున్నామో, ఛాలెంజ్ అంటే టైం టేకన్ తీసుకుంటుంది అనేటువంటిది ఎక్కడ ఫేస్ చేశారు క్లియర్గా మీరు ఎర్రర్ లాగ్ బుక్లో నోట్ చేసుకోండి. ఎక్కడ మీకు రాంగ్ ఆన్సర్స్ అనేటువంటివి చేస్తున్నారు అనేటువంటిది ఎర్రర్ నోట్బుక్లో చేసుకోండి. టైం అనేటువంటిది మిస్మేనేజ్మెంట్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది నోట్ చేసుకోండి. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు డిఫికల్టీ పోర్షన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఈజీ పోర్షన్లో అడిగారు అనేటువంటి స్ట్రాటజీతో మీరు క్వశ్చన్స్ అనేటువంటివి స్కిప్పింగ్ చేసే స్కిల్ కూడా మీరు డెవలప్ చేసుకొని ఉండాలి. అది మీకు జనవరి అటెంప్ట్లో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వచ్చి ఉంటుంది. సో ఈ ఓవరాల్ జనవరి అటెంప్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు కూడా 99% అనేటువంటి నెంబర్తో వస్తుంది అనేటువంటి కాన్ఫిడెంట్ ఉంటే మీరు డైరెక్ట్గా జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవ్వండి. ఈ 99% నెంబర్ అనేటువంటిది ఎవరైతే రీచ్ కాకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే మినిమం 75% దగ్గర నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ అటెంప్ట్ని అటెంప్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మీరు 75% నుంచి 98% వచ్చినంత వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అటెంప్ట్ని చేసుకోవడం చాలా బెటర్ వే. ఈ ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఎందుకు ఇంత మ్యాటర్స్గా ఉంటుంది అని అంటే జనవరి 1st షిఫ్ట్ ద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది వచ్చి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, మోడరేట్, డిఫికల్టీ, ఈజీ లెవెల్ ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది.
ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో ఈ ఎక్స్పీరియన్స్ వలన మీరు నెక్స్ట్ అటెంప్ట్లో గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి స్ట్రాటజీస్ అనేటువంటివి మీకు ఆల్రెడీ గ్రోనప్ అయి ఉంటాయి. వీటన్నిటినీ మీరు అప్లై చేస్తే ఏప్రిల్ అటెంప్ట్లో ఈజీగా మీరు అనుకున్నటువంటి 99% ఈజీగా రీచ్ అవ్వగలరు. ఈ సెషన్ 2 అనేటువంటిది ఏప్రిల్ 2 నుంచి 10th వరకు కండక్ట్ చేస్తారు. అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ అనేటువంటిది February 1 రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ అనేటువంటివి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. మీరు అతి త్వరగా ఈ 60 days షెడ్యూల్ అనేటువంటిది మిస్ అవ్వకోకుండా క్లియర్ చేసుకోండి. మీరు ఈజీగా 99% ఏప్రిల్ అటెంప్ట్లో రీచ్ అవ్వగలరు. సో ఓవరాల్గా ఈ 60 days అనేటువంటి దాన్ని నేను 3 phases డివైడ్ చేసుకున్నాను. phase 1, phase 2, phase 3 అని. 60 days 1 to 20 days phase 1 తీసుకున్నాను. రిమైనింగ్ phase 2 21-45 days phase 2 తీసుకున్నాను. లాస్ట్ 10 days 46 to 60 days నేను phase 3కి క్లాసిఫై చేసుకున్నాను. సో ఇలా ఎందుకు చేసుకున్నాను అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళతాను. సో ఈ 3 phases అనేటువంటిది మీరు అప్లై చేసి చూస్తే ఈజీగా ఏప్రిల్ అటెంప్ట్లో 99% అనేటువంటిది తెచ్చుకోగలరు. నాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇదే ఫాలో అయ్యారు. చాలామంది ఈ టార్గెట్ని రీచ్ అయిపోయారు. సో హ్యాపీగా మీరు ఈ స్టడీ ప్లాన్ అండ్ స్ట్రాటజీ వైజ్ అప్లై చేసుకొని ఈ పర్సెంటేజ్ అనేటువంటిది మీరు కూడా ఈజీగా రీచ్ అవ్వవచ్చు. phase 1 కేటగిరీ కిందకి చూసుకుంటే సో phase 1లో మన గోల్స్ ఏంటివో క్రియేట్ చేసుకోవాలి. డైలీ స్ట్రక్చర్ అనేటువంటిది డిజైన్ చేసుకోవాలి. సో డైలీ స్ట్రక్చర్ అండ్ గోల్స్ అంటే ఎలా పెట్టుకోవాలి అని అంటే సో ఫస్ట్ గోల్ దగ్గరికి వస్తే మన ప్రైమరీ గోల్ టోటల్ సిలబస్ని ఈ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదైతే సిలబస్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా సిలబస్ని ఫినిష్ చేయగలగాలి. ఎక్కడైతే మనం వీక్గా అని ఫీల్ అవుతున్నామో ఆ ఏరియాస్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. డైలీ 12 hours, 14 hours అనేటువంటిది నేను ప్రపోజ్ చేయను. సింపుల్గా మీరు డైలీ లైఫ్ని 6 to 8 hours అనేది మీరు చదవగలిగితే ఈజీగా మీరు గుడ్ పర్సెంటైల్ రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ 6 to 8 hours అనేటువంటిది ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ని ఎంతవరకు చదవాలి అనేటువంటిది క్లాసిఫై చేశాను. ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేటువంటిది 2 hours నుంచి 2.5 hours మీరు డేలో చదవడానికి ప్లాన్ చేయండి. మ్యాథమెటిక్స్ అనేటువంటిది 2.5 hours నుంచి 3 hours మీరు డేలో మ్యాథ్స్ని చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే 2 to 2.5 hours మీరు కెమిస్ట్రీని పర్ డేలో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా 3 సబ్జెక్ట్స్ని డేలో ఈ చెప్పిన విధంగా హవర్స్లో మీరు ప్రిపేర్ అవ్వగలిగితే గోల్ అనేటువంటిది ప్రైమరీ గోల్ అండ్ డైలీ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది. డైలీ స్ట్రక్చర్లో చూసుకుంటే టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేటువంటిది ఒక థాట్ మీలో కలిగినప్పుడు ఇక్కడ నేను ఒక టైం టేబుల్ని డిజైన్ చేశాను. ఈ టైం టేబుల్ అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. వాటిలో మీకు ఏ సబ్జెక్ట్ అనేటువంటిది ఏ టైంలో చదివితే అది మీ మైండ్లో బాగా స్టోర్ అవుతుంది అనే విధంగా
ఇక్కడ ఫ్రేమ్ చేశాను. దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ టైం టేబుల్ని మీ టైం టేబుల్లో మీకు ప్యారలల్గా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. మీ టైం టేబుల్కి ఇక్కడ ఏదన్నా పాజిటివ్గా తీసుకుంటే పాయింట్ ఉంటే ఆ పాయింట్ని యాడ్ చేసుకొని ట్రావెల్ అవ్వండి. సో ఫస్ట్ మీరు 6 to 8 అవర్స్ 2 అవర్స్ టైం అనేటువంటిది ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయండి అర్లీ మార్నింగు. సో ఫిజిక్స్ అనేటువంటిది అర్లీ మార్నింగ్ డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మీరు నైట్ 10 pmకి పడుకున్నారనుకోండి. సో అప్ టు 5 AM టైం టేబుల్ పెట్టుకోండి. 7 అవర్స్ అనేటువంటిది కంప్లీట్గా మీకు షెడ్యూల్ అనేటువంటిది స్లీప్ సరిపోతుంది. సో ఈ 10 pmకి మీరు అలసిపోయి పడుకొని ఉంటారు. సో మార్నింగ్ లేవగానే మీ బ్రెయిన్ అనేటువంటిది రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా యాక్టివ్ మోడ్లోకి వచ్చింటుంది. అప్పుడు ఈ ఫిజిక్స్ అనేటువంటిది జనరల్గా డిఫికల్టీ అంటే థియరీ, స్టేట్మెంట్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ని మార్నింగ్ అవర్లో చదివితే 2 అవర్స్లో మీరు ఈజీగా ఫిజిక్స్ డిఫికల్టీ టాపిక్స్ని కూడా ఈజీగా మైండ్లోకి గ్రాప్ చేయగలరు. తర్వాత 9 to మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఫోకస్ చేయండి. సో ఈ టైంలో మీరు మ్యాథ్స్ అనేటువంటిది క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తూ ఉంటే మీకు అలసట అనేటువంటిది ఉండదు. ఈజీగా మ్యాథ్స్ అనేటువంటిది మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ లంచ్ 2 to 4 మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ని తీసుకోండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మీరు షెడ్యూల్గా ఫాలో అవుతూ రండి. కాన్సెప్ట్లు అనేటువంటివి గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 5 to 6 PM టైం అనేటువంటిది ఆ రోజు మీరు ఏదైతే సబ్జెక్ట్స్ని చదివి ఉన్నారో వాటిపైన మార్క్ టెస్ట్ అనేటువంటిది సెక్షన్ వైజు చేసుకోండి. 8 to 9 PM అనేటువంటిది ఆ మార్క్ టెస్ట్లలో, అలాగే ఆ మార్క్ టెస్ట్లలో ఎక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ని సరిగా చేయలేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో అటువంటి వాటిని ఎర్రర్ లాగ్ బుక్లో నోట్ చేసుకోండి. ఈ ఎర్రర్ లాగ్ బుక్లో నోట్ చేసుకున్నటువంటి మిస్టేక్స్ కానీ టైం టేకన్ తీసుకున్న ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటినీ ఈ 8 to 9లో రివిజన్ అనేటువంటి చేసుకోండి. సో అలా ఈ డైలీ టైం టేబుల్ అనేటువంటిది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ చేస్తూ ఐపీ ఎగ్జామ్స్ లేని స్టూడెంట్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ టైం టేబుల్ అనేటువంటిది. సార్ నేను ఓవర్ నైట్ చదువుతాను, డే నిద్రపోతాను అన్నప్పుడు బయలాజికల్గా హ్యూమన్ బాడీ అనేటువంటిది డేలో సన్ రైజ్ వలన యాక్టివ్గా ఉంటుంది, నైటు సన్ రైజ్ ఉండదు కాబట్టి డిమోటివేషన్లో ఉంటాము. సో కాబట్టి ఈ డే షెడ్యూల్ అనేటువంటిది ప్లాన్ చేసుకోండి. మీకు హెల్తీగా ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి February 24 నుంచి స్టేట్ సిలబస్ వాళ్ళకి అప్ టు March 2nd వీక్ వరకు ఉన్నాయి. సో ఈ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఈ టైం అనేటువంటిది మీరు 1 అవర్ అట్లీస్ట్ మార్నింగ్, 1 అవర్ అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో మీరు జేఈఈ మెయిన్స్కు ఫోకస్ చేసుకుంటూ ఎక్కడైతే వీక్ సెక్షన్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సెకండ్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ సిలబస్ అనేటువంటిది థియరిటికల్గా టెక్స్ట్ బుక్ రివిజన్ కూడా మీకు ప్యారలల్గా అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. సో అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 7 to 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ అనేటువంటిది తీసుకోండి. మార్నింగ్
మీరు ఏదైనా వామప్ లాగా లైట్ ఎక్సర్సైజ్ ఆర్ లైట్ వామప్ అనేటువంటిది చేయడం వెరీ గుడ్ హ్యాబిట్ అన్నమాట. అంటే వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేయండి, జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేయండి. మరి ఓవర్ జిమ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ 60 డేస్ చేయకోకుండా కొంచెం మీరు లైట్ వామప్ అంటే కాళ్ళు చేతులు మెడ ఇలా తలని ఆడిస్తూ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా రావడానికి వామప్ అనేటువంటిది మార్నింగ్ అట్లీస్ట్ 30 మినిట్స్ అన్నా మీరు చేయడానికి ప్లాన్ చేసుకోండి. పర్ డే 4 లీటర్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేటువంటిది తీసుకోండి. మీ హెల్త్తో పాటు ఈ 60 డేస్ టైం టేబుల్ కూడా ప్యారలల్గా ట్రావెల్ అవుతుంది. సబ్జెక్ట్ వైజు స్ట్రాటజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దానికి వస్తే, ఈ ఫస్ట్ ఫేజ్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది జనవరి షిఫ్ట్లో పేపర్ రివ్యూ ఇస్తూ ఈచ్ డేకి పోస్ట్ చేసి వచ్చాను. ఆ డీటెయిల్స్ అన్నిటినీ ఫోకస్ చేసుకుంటే ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, మోషన్స్, ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, వేవ్స్, థర్మోడైనమిక్స్ ఇలా టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తూ వచ్చారు. సో ఇలా కాన్సెప్ట్ మీద మీరు ఎన్సీఆర్టీ ఫండమెంటల్ కాన్సెప్ట్ని బ్రేక్ చేసుకుంటూ ఈ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ఇక్కడ ఈ పాయింట్ అనేటువంటిది మీరు ఇది అప్లై చేయండి ఈచ్ సబ్జెక్ట్ మీద. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి 5 ఇయర్స్ అంటే 2020 నుంచి 2025 వరకు ఈ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టాపిక్ దగ్గర ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వేటిని రిపీటెడ్గా అడుగుతున్నారు అనేటువంటిది ప్రాక్టీస్ చేసి మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి టాపిక్ వైజు మీరు ఫోకస్ చేస్తూ ఈ ఫేజ్ 1లో ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని ఇలా ప్రాక్టికల్గా మీరు చేయండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఈ ఫేజ్ 1లో కెమిస్ట్రీ అనేటువంటిది ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీగా క్లాసిఫై చేయబడి ఉంది. ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ వస్తే ఓవరాల్గా కెమిస్ట్రీలో ఇనార్గానిక్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. సో పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేటువంటిది డిస్కస్ చేస్తూ ఉంటారు. వీటిలో హై ఈల్డ్లో కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎన్సీఆర్టీ సెంట్రిక్గా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ జనవరి షిఫ్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి 2020 నుంచి 2025 వరకు 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఇంపోర్ట్ చేసుకొని అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు ఇనార్గానిక్ని కంప్లీట్ చేయగలరు. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గరకు వస్తే జీఓసి, ఐసోమెరిజం, హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, అమైన్స్ అనే టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారు. ఈ ఆర్గానిక్ మీద మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ టాపిక్స్ పైన ఎక్కువగా అడుగుతున్నారు అనేటువంటిది ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి. సో ఫిజికల్ కెమిస్ట్రీకి వస్తే మోల్ కాన్సెప్ట్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్ ఇలా ఫిజికల్ కెమిస్ట్రీ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి హై ఈల్డ్లో టచ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఈ ఫిజికల్ కెమిస్ట్రీకి అప్లై చేసి ఏ టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు అనేటువంటిది అనలైజ్ చేయండి. ఫేజ్ 1 కింద మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే మ్యాథమెటిక్స్ అనేటువంటిది జనవరి షిఫ్ట్లో చూసుకుంటే డిఫికల్టీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ దగ్గరే టైం కన్జ్యూమ్ అనేటువంటిది బాగా జరిగింది. సో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ర్యాంక్
డిసైడ్ సబ్జెక్టుగా కూడా చెప్పవచ్చు. సో ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చూసుకుంటే మ్యాథమెటిక్స్లో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సిబిలిటీ, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్, వెక్టార్స్, 3D, స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సిరీస్ అండ్ సీక్వెన్సెస్, ప్రాబబిలిటీ కాన్సెప్ట్ల మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ హై వెయిటేజ్ టాపిక్స్ని మీరు ఈ ఫేజ్ 1లో కవర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 5 ఇయర్స్వి మీరు కంపారిజన్ చేసుకుంటూ మ్యాథమెటికల్ ఫార్ములాస్ని ఎక్కడ అప్లై చేస్తే ఆ ప్రాబ్లంకి సూటబుల్ అవుతుంది, ఎంత స్పీడ్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి మీద ఫోకస్ చేయండి. ఇలా మీరు ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది ఓవరాల్గా ఇలా చెప్పిన విధంగా మీరు డైలీ ప్లాన్లో కంప్లీట్ చేస్తూ వస్తే ఫేజ్ 1లో కంప్లీట్ అయిన తర్వాత డే 20th మీరు ఒక ఫుల్ మార్క్ టెస్ట్ అనేటువంటిది రాయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని కలుపుకొని మీరు ఒక మార్క్ టెస్ట్ అనేటువంటిది రాయండి. ఆ మార్క్ టెస్ట్లో మీకు ఎన్ని గుడ్ అటెంప్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది అనేటువంటిది మీ ఎర్రర్ లాగ్ బుక్లో నోట్ చేసుకోండి. ఫేజ్ 2 కింద ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు ఫేజ్ 2 షెడ్యూల్ అనేటువంటిది ఉంది. ఈ ఫేజ్ 2 అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫేజ్గా చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఈ ఫేజ్ 1 వరకు మీరు ఓవరాల్గా థియరిటికల్గా ఎన్సీఆర్టీ మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్స్, సిలబస్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫిబ్రవరి 21 స్టార్ట్ అవ్వగానే మీరు ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి, స్పీడ్ని చెక్ చేసుకోవాలి, ఎంత అక్యురసీతో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేస్తున్నారు అనేటువంటిది ఈ ఫేజ్ 2లో ఈ 3 గోల్స్ అనేటువంటివి రీచ్ అవుతారు. కాబట్టి ఈ ఫేజ్ 2 అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్గా చెప్తాము. ఈ ఫేజ్ 2లో మీరు వీక్లో 2 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేటువంటివి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ టెస్ట్ కంప్లీట్ అవ్వంగానే ఆ సేమ్ డే మీరు అనలైజ్ అనేటువంటిది చేయండి. ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి టైం తీసుకుంటున్నాయి, ఎలా మీరు అప్లికేషన్ చేస్తుంటే డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు అనేటువంటిది ఉంటే మీరు అనాలిసిస్ అనేటువంటి చేసుకొని ఎర్రర్ నోట్బుక్లో, అంటే ఎర్రర్ నోట్బుక్ అంటే ఏమీ లేదు, ఒక నోట్బుక్ని పెట్టుకోండి. మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు ఎక్కడ ఎర్రర్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేస్తున్నారు దానినే ఎర్రర్ నోట్బుక్ అని నేమ్ అనేటువంటిది పెట్టాను, అంతవరకే. సో ఎర్రర్ నోట్బుక్ లాగా మీరు ఆ డిఫికల్టీ ఎక్కడ ఫేస్ చేస్తున్నారో వాటిని నోట్ చేసుకోండి. ఆ మార్క్ టెస్ట్ కంప్లీట్ అవ్వంగానే ఆ ఎర్రర్ నోట్బుక్లో ఎక్కడైతే మీరు టైం వేస్ట్ అవుతుందో వాటిని ప్రాక్టీస్లో చేయండి. ఇలా మీరు ఈ ఫేజ్ 2లో ప్రాక్టీస్ అనేటువంటిది వీక్లో 2 మార్క్ టెస్ట్ని చేయండి. దీనివలన మీ థియరిటికల్గా చేసినటువంటి ఫేజ్ 1ని ఫేజ్ 2లో ప్రాక్టికల్గా మీ బ్రెయిన్ అనేటువంటిది యాక్టివ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ మార్క్ టెస్ట్ అనాలిసిస్ ద్వారా మీరు ఏమి అబ్జర్వేషన్ చేస్తారు అని అంటే ఎక్కడ మీకు క్వశ్చన్స్ అనేటువంటివి రాంగ్గా చేస్తున్నారు అనేటువంటిది క్లియర్ ఐడియా వస్తుంది. క్వశ్చన్స్లో టైం వేస్ట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎక్కడ మిస్టేక్స్ అనేటువంటివి చేస్తున్నాము అనేటువంటి ఫుల్ గెస్ చేసుకోగలరు. అలాగే ఏ టాపిక్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ప్యానిక్కి గురవుతున్నారు అనేటువంటి రీజన్ మీకే తెలుస్తుంది. సో ఈ మార్క్ టెస్ట్ల అనాలిసిస్ ద్వారా సేమ్ డే చేయడం ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరే ఓన్గా
అనలైజ్ చేసుకోగలరు. కాబట్టి దీనిని గోల్డెన్ రూల్ లాగా ట్రీట్ చేస్తాము. ఈ ఫేజ్ 2లో డైలీ షెడ్యూల్ అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే 2 అవర్స్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయాలి, 3 అవర్స్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయాలి, 2 అవర్స్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు సబ్జెక్ట్ వైజు ఫిజిక్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి ఈ ఫేజ్ 2లో అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చెక్ చేసుకోండి. వీక్ టాపిక్స్ని ఎక్కడొస్తున్నాయి మళ్ళీ రిపీటెడ్గా అనేటువంటిది చూడండి. మిక్స్డ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో ఎలా ఫేస్ చేస్తున్నాం అనేటువంటిది చెక్ చేసుకోండి. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని ఈ ఫేజ్లో మళ్ళీ ఓసారి క్లియర్గా ఇన్డెప్త్గా చెక్ చేసుకోండి. ఇలా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మార్క్ టెస్ట్ అనేటువంటిది రాసిన తర్వాత అనలైజ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు గ్యాప్స్ అనేటువంటివి వస్తున్నాయో ఐడెంటిఫై చేసుకొని రివ్యూ చేసుకోండి ఆ గ్యాప్స్ని. అలాగే ఫేజ్ 2లో సబ్జెక్ట్ వైజు మీరు ఎంత ఫోకస్ అనేటువంటిది చేయాలి వస్తుంది ఈ ఫేజ్ 2లో అని అంటే ఫిజిక్స్లో మీకు అక్యురసీ అనేటువంటిది విత్ స్పీడ్తో వచ్చేస్తుంది. ఫార్ములాస్ అన్నీ డైలీ మీరు రివైజ్ చేసుకోవాలి. టార్గెట్గా 18 to 22 కరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి రీచ్ అవ్వడానికి ఈ ఫేజ్ 2 డైలీ షెడ్యూల్, మార్క్ టెస్ట్ అండ్ ఎర్రర్ బుక్ అనాలిసిస్ అనేటువంటిది తోడ్పడుతుంది. కెమిస్ట్రీ దగ్గరకు వస్తే ఎన్సీఆర్టీ సెంట్రల్గా మీకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఆర్గానిక్ రియాక్షన్స్ అనేటువంటివి ఫ్లో చార్ట్స్లో మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇనార్గానిక్ రిలేటెడ్ అయినటువంటి పీరియాడిక్ టేబుల్, ట్రెండ్స్ అనేటువంటివి మెమరైజ్గా బుక్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్లో పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ దగ్గరకు వస్తే 15 to 20 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ఈజీగా లెంత్ క్వశ్చన్స్ని స్కిప్ చేస్తూ స్ట్రాటజీగా 15 to 20 క్వశ్చన్ చేయడానికి మీకు క్యాపబిలిటీ వస్తుంది. సో ఫైనల్ ఫేజ్ 3 దగ్గరకు వస్తే మార్చ్ 17th నుంచి ఏప్రిల్ 2 ఫేజ్ 3 సెక్షన్లో చూసుకుంటే ఈ ఫేజ్ 3లో మనకు ఇక్కడ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ నాట్ టు డూ ఈ ఫేజ్ 3లో అనేటువంటి చూస్తే న్యూ చాప్టర్స్ని ఇప్పుడు చదవడం చెయ్యకూడదు. ఎందుకు అని అంటే ఫేజ్ 1లో ఓవరాల్గా సిలబస్ని మీరు ప్రాక్టీస్ చేశారు, థియరిటికల్ అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్. ఫేజ్ 2లో మార్క్ టెస్ట్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఎర్రర్ బుక్లో డైలీ ప్రాక్టీస్లో ఒక క్లియర్ ఐడియా వచ్చింది. ఇక్కడ మీరు వేరే సిరీస్ బుక్స్ కానీ చాప్టర్స్ కానీ తెచ్చుకొని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మీ బ్రెయిన్ అనేటువంటిది మళ్ళీ ఫేజ్ 1కి వెళ్ళిపోతుంది. ఫేజ్ 3లో ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ ఫేజ్ 1కి వెళ్ళకూడదు. సో న్యూ చాప్టర్స్ కానీ న్యూ బుక్స్ కానీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ మారథాన్స్ అని చెప్పేసి ర్యాండమ్గా మీరు స్కిప్ చేసుకుంటూ డిఫరెంట్గా వెళ్ళకూడదు. సో ఫస్ట్ నుంచి మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఫేజ్ 2కి కంప్లీట్ చేసుకోండి. ఫేజ్ 3లో ఇవన్నీ కూడా ట్రావెల్ చేయకండి. సో మరి ఈ ఫేజ్ 3లో ఏం చేయాలి? ఈచ్ సబ్జెక్ట్ని 2 days టైం తీసుకొని రివైజ్ చేసుకోవాలి. ఫార్ములాస్ని ఒక షీట్లో క్లియర్గా మీరు ఫస్ట్ ఫేజ్ 1 నుంచి ఫిజిక్స్, మ్యాథ్స్ నోట్ చేసుకుని ఉన్నారు, వాటన్నిటినీ రివైజ్ చేసుకోవాలి. ఆర్గానిక్ రియాక్షన్స్ని ఫ్లో చార్ట్లో నోట్స్లో చేసుకొని ఉన్నారు, వాటన్నిటినీ రివైజ్ చేసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, ట్రెండ్స్, ప్రాపర్టీస్ అనేటువంటివి ఎన్సీఆర్టీ హైలైట్స్ అనేటువంటివి రివైజ్ చేసుకోవాలి. ఇలా రివిజన్ చేసుకోవడం వలన మీ బ్రెయిన్లో ఫేజ్ 1లో చేసినటువంటిది, ఫేజ్ 2లో చేసినటువంటి మార్క్ ప్రాక్టీస్ అనేటువంటిది ఫేజ్ 3కి వచ్చేసరికి రివిజన్ టైంలో మీకు రోబోటిక్ మైండ్లో స్టోర్ అయినట్టు
మీ జీబీ మెదడులో ఇలా స్టోర్ అయిపోతుంది. ఎగ్జామ్ ఇలా ఫేజ్ 3లో ఎగ్జామ్ టెంపరమెంట్ అనేటువంటిది మీకు ఈ రివిజన్ ద్వారా మీరు టెంపర్గా బిహేవ్ చేయకోకుండా కూల్గా మీ మైండ్ అనేటువంటిది స్టెబుల్గా వెళ్తుంది. ఈ ఫేజ్ 3లో మీరు ఉన్నటువంటి ఫైనల్ వీక్గా కన్సిడర్ చేస్తాము. ఈ ఫైనల్ వీక్లో మార్క్ టెస్ట్ అనేటువంటిది ఎవ్రీ 2 డేస్కి మీరు మార్క్ టెస్ట్ రాస్తే ఒక 2 or 3 మార్క్ టెస్ట్ అనేటువంటివి కంప్లీట్ చేయగలరు. ఎవ్రీ మార్క్ టెస్ట్కి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటిది రీచెక్ చేసుకుంటూ ఎంత స్కోర్ గుడ్ అటెంప్ట్స్ అనేటువంటిది చేస్తున్నారు అనేటువంటిది ఈ ఫైనల్ ఫేజ్ 3 ఫైనల్ వీక్లో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఫేజ్ 1 పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఫేజ్ 2 పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని ఫేజ్ 3లో మీరు ఇలా మార్క్ టెస్ట్ని అటెంప్ట్ చేయగలిగిన వాళ్ళైతే మీరు 99% మ్యాక్సిమం రీచ్ అయిపోతూ ఉంటారు. సో లాస్ట్ 5 to 6 డేస్ ఉన్న తర్వాత లాస్ట్ మార్క్ టెస్ట్ అనేటువంటిది రాసి స్టాప్ చేయండి. సో రేపు ఎగ్జామ్ అనగా కూడా మార్క్ టెస్ట్ అనేటువంటిది రాయడం గుడ్ హ్యాబిట్ కాదు. సో ఫైనల్ 5 to 6 డేస్ దీన్నే 1 వీక్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఈ లాస్ట్ 1 వీక్ అనేటువంటిది ఓన్లీ రివిజన్ చేసుకోవాలి. మీరు మార్క్ టెస్ట్ అనేటువంటిది స్టాప్ చేయండి. 7 to 8 అవర్స్ అనేటువంటిది ప్రాపర్ స్లీప్ అనేటువంటిది ఉండాలి. ఇలా రివిజన్ పైనే ఉంటూ 7 to 8 అవర్స్ మీరు లైట్ ప్రాక్టీస్, ఎక్కడన్నా మీకు డిఫికల్టీ అనిపించిందని చోట అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అంతే తప్ప హార్డ్గా ప్రాక్టీస్ అనేటువంటిది ఈ ఫైనల్ వీక్లో పెట్టుకోకూడదు. ఇలా ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో స్ట్రెస్కి సంబంధించినటువంటి బిగ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రాక్టీస్ అనేటువంటిది లాస్ట్ 7 డేస్ పెట్టుకోకండి. ఆ టైంలో మీ మైండ్ అనేటువంటిది స్టెబిలిటీగా ఉండాలి. ఇలా మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3ని కంప్లీట్గా ఫాలో అయ్యి 60 డేస్ ఫాలో అయ్యి మీరు ఫైనల్ ఎగ్జామ్ డే ఏప్రిల్ అటెంప్ట్లో చేయగలిగితే ఫిజిక్స్లో 20-22 సేఫ్ అటెంప్ట్ చేయగలరు. కెమిస్ట్రీలో 20-24 సేఫ్ అటెంప్ట్ చేయగలరు. మ్యాథ్స్లో 15-18 సేఫ్ అటెంప్ట్ అనేటువంటివి చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మీరు అటెంప్ట్స్ అనేటువంటిది ఈజీగా చేయగలరు. ఇవి 57-64 గుడ్ అటెంప్ట్ దగ్గరికి వస్తే మీరు 200+ మార్క్స్ అనేటువంటివి 99+ అనేటువంటిది రీచ్ అవ్వడానికి 100% రీచ్ అయిపోతారు. ఎవరైతే ఏప్రిల్ అటెంప్ట్కి ఈ స్టడీ ప్లాన్ అనేటువంటిది ఫాలో అవుతూ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. Hope this information is informative. Thank you.